నర్సాపూర్ సార్ మాది మరపల్లి మండల్ వికారాబాద్. మాకు 70 ఏండ్ల సంధి ఆ భూమి సాగు చేసుకుంటున్నాము. వాళ్ళు మాకు నానా తిప్పల పెడుతున్నారు. వాళ్ళు మాకు దేశముఖులు. మేము భూమి ఖరీదైనాక మా తాతలు డబ్బులు ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు రిటర్న్ పట్ట చేసుకొని వేరే వాళ్ళకి అమ్మిండ్రు. ఇక మేము మా పరిస్థితి బాగలేక సార్ దగ్గరికి పోతే బాగుంటుందని మేము ఉద్దేశంతో వచ్చాం. ఏం సార్ కలవలేదు సార్. లోపలికి వచ్చి చెప్పినాం సార్, మా పరిస్థితికి విధంగా ఉన్నదని చెప్పినాము. ఏమంటున్నారంటే మీకు మెసేజ్ వస్తుంది, కలెక్టర్ ఆఫీస్కి పోండి, మేము చెప్తాము తర్వాత అని అంటున్నారు. ఇక దాని విధంగా మేము ఏం చేయాలనో అని ఇంతవరదాకా వచ్చినాము. నమ్మకం మేము డబ్బులు ఇచ్చినాం కదా సార్, ఖరీదు చేసినాము, డబ్బులు ఇచ్చినాము. ఒట్టిగా మేము ఆ ల్యాండ్లో పోయి కూకోలేము కదా. నమ్మకం ఉండే వచ్చినాం సార్. మేము మాకు అవుతుంది కదా, చేస్తారు అనేది నమ్మకం ఉండి ఈ ఫస్ట్ సార్ ఇదే సార్ మనం వచ్చింది. ఫస్ట్ సార్ ఇదే సార్ వచ్చినాం. ఏం చెప్పాలంటే మా పిల్లలు 100 మంది కుటుంబం ఉన్నది. 4 తాతలు చచ్చిపోయినరు, మా నాయనలు చచ్చిపోయినరు. ఇక మేమున్నాము. ఆ భూమి మీదనే, ఆ పొలం మీదనే మేము ఆధారపడి ఉన్నాము. మాకు ఏ విధంగానైనా మాకు చేసి మా జీవనము, మా పిల్లల మమ్మలను జీవనం అందులోనే బతుకుతాం కదా, ఆ జీవనం కాస్తుందని ఆయనకు ఒక ధన్యవాదాలని మేము ఆయన దగ్గరికి వచ్చినాం. నర్సాపూర్ విలేజ్ మరపల్లి మండల్ వికారాబాద్ డిస్టిక్. అయితే మేము దేశముఖుల భూమి 68లో మా తాతలు కొన్నారు. 7,000 రూపాయలే కొన్నారు. కొంటే మా తాతలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కాకపోతే వాళ్ళకు అప్పట్లో పానీలలోనే పట్ట అయింది. తర్వాత పట్ట అయిందని చెప్పేసి మా పెద్ద మనుషులు అట్లనే ఊరుకున్నారు. తర్వాత దేశముఖ అంటే ఆయన విక్రమోదీన్ వచ్చి ఈ భూమి మాదే అని చెప్పేసి ఆయన దౌర్జన్యం చేసి పట్ట చేసుకున్నాడు. చేసుకుంటే మేము కేసు పెట్టినాం. కేసు పెడితే తర్వాత మళ్ళీ మాకే అయింది. పోలీసులు ఏం చెప్పలేదు, రాలేదు. మేము పోలీసుల దగ్గరికి పోలేదు. ఇంకా రికార్డు ప్రకారం అయితే ఈ విక్రమోదీన్ కూడా పట్టదారు కాదు, ఆయన వేరే ఆయన అస్సలు పట్టదారు. మేము తీసుకునే ఆయన పట్టదారు. ఎమ్మెల్యే దగ్గరికి పోయినాం, కానీ అప్పుడు మన ఇచ్చినాము, ఇట్లా కాంప్లైంట్ కూడా ఇచ్చినాము. ఇచ్చేస్తే వాళ్ళు ఏం పట్టించుకోలేదు మాకు. ఇక అంతకే ఇక లోపలికి పోతే ఇప్పుడు చూసినాము. చదివి చూసి నీకు మెసేజ్ వస్తుంది, కలెక్టర్ ఆఫీసర్కు పోయి మీరు ఒక వారం తర్వాత చెప్పండి. మెసేజ్ ఎప్పుడు వస్తే అప్పుడు మేము అక్కడ వెళ్ళాలి ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్ వికారాబాద్. బసవాపూర్ గ్రామం, జుక్కల్ మండల్, కామారెడ్డి డిస్ట్రిక్ట్ సార్. నాది ల్యాండ్ ఇష్యూ సార్, సివిల్ ఇష్యూ, ల్యాండ్ ఇష్యూ. నేను సెకండ్ టైం రావడం. అయితే మా ఫస్ట్ టైం కలెక్టర్కి ఇచ్చాను, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్డీఓకి ఇచ్చాను, డిఎస్పీకి కూడా లెటర్ ఇచ్చాను సార్, ఎంఆర్ఓకి ఇచ్చినాం. దానికి ఇంతవరకు నెల అయినా కూడా ఇంతవరకు రెస్పాండ్ లేదు. వాళ్ళు హనుమారెడ్డి అనేట ఆయన అక్రమంగా సర్వే చేయించుకున్నాడు సార్. సర్వే చేయించుకొని ఆయన చెప్పినట్టు సర్వే చేసిండు. సర్వే చేసి ఆయనకు ఎట్లయితే అనుకూలంగా సర్వే చేస్తున్నారు. రీసెంట్గా లాస్ట్ ఫ్రైడే రోజు టిప్పన్తో సర్వే చేయించాడు సార్, చైన్ సిస్టమ్ టిప్పన్తో. అర్థవంతంగా వెళ్ళిపోయింది హనుమారెడ్డి చెప్పేసరికి. ఏంటంటే ఆ హనుమారెడ్డికి అడిగితే మేము ఎక్కడి వరకు వెళ్తారో, ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్తున్నాడు సార్. ఆయన ఏమని ఆయనకు ఆర్థిక బలంగా అంగబల గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. ఆయన వెటర్నరీ సర్జన్, ఆయన అసిస్టెంట్ సర్జన్. ఆయనకు 40 ఎకరాల భూమి ఉంటుంది సార్. ఆయన డబ్బుతో మా ఎస్టీలను బాగా హింసిస్తున్నారు. మాకు ఒక 15 కుటుంబాలని చంపేస్తానని కూడా బెదిరిస్తున్నాడు సార్. ఇచ్చాను సార్, లాస్ట్ మంత్ కూడా ఇచ్చాము. ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఇంకా లెటర్ తీసుకొని రమ్మని చెప్తున్నారు. లాస్ట్ మేము మా సమస్య పరిష్కారం చూపించకపోతే మేము చనిపోదామని లెటర్ ఇచ్చినాం సార్. అక్కడ మా పొలాలు సర్వే చేసిన తర్వాత మా సిగ్నేచర్ లేకుండా, మా పంచనామా లెటర్లో మా సిగ్నేచర్ లేకుండా వేరే పక్క ఊరు వాళ్ళ సిగ్నేచర్ తీసుకున్నాడు సార్ ఆయన సర్వేరు. ఎంఆర్ఓ అని దానికి ఎందుకు సిగ్నేచర్ పెట్టారో కూడా తెలియదు. కలెక్టర్ నుంచి నోటీస్ సార్, చూడండి, కలెక్టర్ నుంచి కూడా నోటీస్ సార్. ఇది ఎంఆర్ఓ స్పందించట్లేదు. ఎంఆర్ఓ కానీ ఏమో సార్, వాళ్ళకి డబ్బులు లొంగారా, మరి దేనికి లొంగారా? ఆయన ఆనంద్ రెడ్డికి అడిగితే మీరు ఎక్కడ వరకు వెళ్ళండి అని చెప్తున్నాడు సార్ ఆయన.
మేము కూడా కోర్టుకి వెళ్ళాం సార్. కోర్టు నుంచి స్టే ఆర్డర్ కూడా మేము కూడా తెచ్చుకున్నాం. కానీ సమస్య కోసం వస్తే ఇక్కడ సమస్య ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు సార్. అవ్వట్లేదు సార్. నేను సార్ని డైరెక్ట్ సేమ్ సార్నే కలవాలనుకుంటున్నాను సార్. మాకు పర్మిషన్ ఇచ్చేసి మాకు ప్రాణదానాలు కావాలి సార్. ఆయన చంపేస్తారని బెదిరిస్తున్నాడు, మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్తున్నాం సార్. అది కూడా మెన్షన్ చేస్తే అది ఇక్కడ ఇస్తే అక్కడ మూలకు పడేస్తున్నారు సార్. జుక్కల్ మండల్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇక్కడ నేను లెటర్ ఇస్తే ఆడ మూలకు పడేస్తున్నారు. ఎంఆర్ఓ రెస్పాండ్ అవ్వట్లేదు సార్. ఎంఆర్ఓ రెస్పాండ్ అవ్వట్లేదు. ఇదే కాదు సార్, ప్రతి ఒక్క మేము ఎన్నిసార్లు పెట్టినా ఉల్టా మా మీదే కేసు పెడుతున్నారు. ఎస్సీ ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో సివిల్ డిపార్ట్మెంట్లో పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ చేయడానికి లేదు సార్. ఒకటి ఏదైనా మర్డర్లు జరిగితే పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. సివిల్ కేసులో అంటే ఏమైనా రెవెన్యూ దగ్గర డిపార్ట్మెంట్కి వెళ్ళమంటారు వాళ్ళు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి చెప్తేనే ఎంఆర్ఓ రెస్పాండ్ అవ్వట్లేదు సార్. ఏం లేదు సార్, ముఖ్యమంత్రికి మాకు ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్తున్నాం సార్. మా ప్రాబ్లం ఏంటో మాకు సాల్వ్ చేయండి. లేకపోతే మా చావుకు కారణము 15 గవర్నమెంట్ అని ఒప్పుకుంటే మేము సావడం కూడా సిద్ధంగా ఉన్నాం సార్. ఎంత కుటుంబానికి 4 వేసుకున్న 80 మంది సార్. సర్వే నెంబర్ 40 మందిలో పార్టీలో 80 మంది ఉన్నాం. మేము చావడానికన్నా సిద్ధం సార్. అది సెక్రటరియట్ ముందు సూసైడ్ చేసుకొని చనిపోతాం సార్. అంతకుమించి ఏం లేదు. 2012 మేము ల్యాండ్ తీసుకున్నాము. 2012 నుంచి మేమే కబ్జాలో ఉన్నాం. మేము కొనుక్కున్నప్పుడు విత్ కాంపౌండ్ వాళ్ళతో కొనుక్కున్నాము. ఎక్కడ అంటే మాది హనంకొండ జిల్లా అసన్పర్తి మండలం భీమారం విలేజ్ శివార్లో తీసుకున్నాం. ఏమైందంటే 2019లో వెంకట్రావు అనే వ్యక్తి ఆ లోకల్ రాజకీయ నాయకులను, కార్పొరేటర్లను వాళ్ళను సపోర్ట్ తీసుకొని వచ్చి మేము ఆల్రెడీ పెట్టుకున్న కాంపౌండ్ వాల్, అలా కొన్నప్పుడే కాంపౌండ్ వాల్ ఉంది. ఆ కాంపౌండ్ వాల్ని ఒక 2 సైడ్స్ కాంపౌండ్ వాల్ తీసేసి ఆయన మా ఫ్లాట్తో పాటు మా పక్కన ఉన్న 3 ఫ్లాట్లకు మొత్తాన్ని కలిపి కాంపౌండ్ వాల్ పెట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు విపరీతమైన భయభ్రాంతులకు గురి చేయడము, దాడి చేయడము. పోయి రాత్రి కన్స్ట్రక్షన్ చేస్తుంటారు. పోయి కన్స్ట్రక్షన్ ఆపడానికి పోతే 40 మంది 50 మంది వచ్చి దాడి చేస్తుంటారు. రీసెంట్గా మొన్న 5వ తారీఖు ఏమైందంటే కోర్టులో అది నడుస్తుంది, కేసు నడుస్తుంటే వీళ్ళు సడన్గా వచ్చి వర్క్ చేస్తున్నారని మేము వెళ్తే 40 మందిని తీసుకొచ్చి మొత్తం కొట్టడం, రెడీమిక్స్ లారీ తీసుకొచ్చి లారీ కిందకి నూకేద్దాం, మీరు చేస్తే మిమ్మల్ని మీతో మాట్లాడడానికి ఎవరు వస్తారు, మేము చూసుకుంటాం, మేము ఎంత ఇస్తే అంత తీసుకొని సపరేట్గా పోవాలి, మొత్తం అసలు ఆడకి ఫ్లాట్ మీదకి పోవాలంటేనే భయం అయ్యే విధంగా. అయితే మేము 5వ తారీఖు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. పోలీస్ వాళ్ళు అయితే ఫస్ట్ 100 కాల్ చేసాము. హ్యాండ్ మీదకి వెళ్ళి 100 నుండి వాళ్ళు వచ్చి మా ఆపోజిట్ వాళ్ళతోటే సపోర్ట్గా మాట్లాడుతున్నారు. వీళ్ళు మాకు సపోర్ట్ చేస్తలేరని మళ్ళీ 100కి ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే అప్పుడు వచ్చి వాళ్ళు ఏమన్నారమ్మా, ఏం లేదు మీరు స్టేషన్, మా ఫోన్లు గిన్లు గుంజుకోవడం, స్టేషన్కి రమ్మన్నారు. స్టేషన్కి వెళ్ళడానికి మేము వెళ్తుంటే మేము స్టేషన్కు ఫ్లాట్ మీదకి వెళ్ళి పక్క జరగగానే రెడీమిక్స్ లారీ ఉంటుంది కదండి, రెడీమిక్స్ లారీ తోటి తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ చేద్దామని చూస్తే మేము రెడీమిక్స్ లారీ వెనకాలనే ఉన్నాం, పోలేదు. లాస్ట్కి మళ్ళీ సిఐ గారికి మళ్ళీ మన కంట్రోల్ రూమ్ నుండి కాల్ వస్తే వాళ్ళకు చెప్తే దాన్ని లారీని వెళ్ళగొట్టి మమ్మల్ని రమ్మన్నారు. స్టేషన్కి వెళ్ళినాం. స్టేషన్కి వెళ్తే మీకు ఏం కావాలమ్మా, సార్ మరి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఆ కన్స్ట్రక్షన్ ఆపాలి, వాళ్ళ మీద కంప్లైంట్ తీసుకోండి అని అంటే సిఐ గారు అక్కడ ఉన్న ఎస్ఐ గారికి రిఫరెన్స్ ఇచ్చాడు దీన్ని ఎంక్వైరీ చేయమని. వీళ్ళు ఏం చేస్తారు, మార్నింగ్ స్టేషన్కి రమ్మంటారు, మార్నింగ్ పోతే మాకు వేరే కేసు ఉన్నది, మధ్యాహ్నం రమ్మంటారు, మధ్యాహ్నం పోతే సాయంత్రం రమ్మంటారు. లేకపోతే ఏమంటారు అంటే వచ్చి ఆయన కాంప్రమైజ్ కమ్మంటాడు, ఆయన ఎంత ఇస్తే అంత తీసుకోండి, కాంప్రమైజ్ కండి అని వాళ్ళు కాంప్రమైజ్ మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే వాళ్ళకి సపోర్టే ఉన్నారండి, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నట్టున్నారు, వాళ్ళకి సపోర్టే ఉన్నారండి. మీరు వెళ్ళిరా లేకపోతే వాళ్ళ సపోర్టర్ అని మీరే అనుకుంటారా? మేము కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళినామండి, 10 సార్లు కూడా వెళ్ళినామండి. వెళ్తే ఏమంటారండి, అక్కడ 24,000 ఉందండి గజము, మాది 673 గజాలు అన్నారండి. 20 లక్షలు ఇస్తారు తీసుకో అన్నారండి. మేము 12 ఏళ్ల కిందనే 20 లక్షలు పెట్టుకున్నామండి. ఇప్పటికి దాని మీద 5-6 లక్షలు ఖర్చు పెట్టినామండి. వెళ్ళినాం. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళలేదండి, స్వయంగా వెళ్ళలేదండి. అయితే ఇది ఏంటంటే కోర్టుకి వెళ్ళింది సార్. ఈ టైంలోనే కోర్టుకి వెళ్ళిన తర్వాత మనం ల్యాండ్ మీదకి వెళ్ళకుండా కోర్టులో మనది జెన్యూనిటీ ఉన్నప్పుడు మనం జెన్యూనిటీ కోర్టులో ప్రూవ్ చేసుకుందామని మనం అనుకున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాత్రి కన్స్ట్రక్షన్ చేయడము, ఇలా చేయడం వల్ల ఇక అక్కడ లోకల్ పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయండి సార్ ఆపోజిట్ పైన అంటే చేయట్లేదు.
ఇక అక్కడ పాసిబుల్ కదని డైరెక్ట్ మొన్న 6వ తారీఖు నాడు లారీ వచ్చిందండి. లారీ ఆపబోయిందండి. ఆపబోతే మగ మనిషిని తీసుకొచ్చి నా మీద దాడి చేసిందండి. చేసి లారీ కింద నూకుదామండి, దీని పేగులు వెళ్తాయి, బయట వాళ్ళు కాంప్రమైజ్ అయినలు అగ్గవసగ్గో అయితే వాళ్ళు తీసుకున్నారు. ఇదెందుకు తీసుకోదు, ఇది అదే అనండి. బూతులు పరమ బూతులు అండి. భాస్కర్ రావు అండి, భాస్కర్ రావు అనుచరులు, ఒక అనిల్ అని ఒక రఘు, వీళ్ళైతే విపరీతం అండి. వ్యక్తి మన వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మలేరియా డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్. నన్ను భయపడి వెళ్ళిపోవాలని నా సెల్లులు గుంజుకొని నన్ను లారీ కిందకు నూకిండండి. అయినా కూడా నేను దడవకుండా 100 నెంబర్ వాళ్ళు ఉన్నారు మీరు అని నేను సెకండ్ టైం 100 నెంబర్ ఫోన్ చేస్తా అంటే నా సెల్లులు గుంజుకున్నారండి. సెకండ్ టైం కూడా 100 నెంబర్ వాళ్ళు ఉండగా కూడా ఇంత దౌర్జన్యం చేస్తానని నేను సెకండ్ టైం ఫోన్ చేస్తుంటే నా సెల్లులు గుంజుకున్నారండి. వాళ్ళ ఎక్కడోళ్ళు అక్కడ పంపించేదాకా మళ్ళీ మాకు సెల్లులు ఇవ్వలేదండి. ఇప్పుడు మీరు ఇచ్చిన ప్రజాభవన్లో మీరు ఇచ్చిన దరఖాస్తులో ఇవన్నీ మెన్షన్ చేసిరా? చేసిన ఫోన్లు వివరించినామండి. ఏమన్నారు ఇదంతా విన్న తర్వాత మీకు మెసేజ్ వస్తుంది, వాళ్ళకు కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తాము, మీకు మెసేజ్ వస్తుంది అని చెప్పారు. నమస్తే. తన భర్త తనను వదిలేసి దాదాపు 2-3 సంవత్సరాలు అవుతుందని చెప్పి కూడా ప్రజావానికి వచ్చి అర్జీలు పెట్టుకుంటా ఉంది. నా భర్తను నాకు న్యాయం చేయాలంటే కూడా మరి తెలుసుకుందాం, మహిళ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, దేనికోసం. సార్ నేను అన్ని విధాలుగా నీకు ఉంటా, నేను ఉన్నంత వరకు ఉంటా, నేను చనిపోయినంత వరకు నీతోనే ఉంటా. అన్ని వచ్చిన సంబంధాలు చెడగొడుతూ నాకు ఇంత అన్యాయం చేసిండు సార్. అసలు పై అధికారులకు తెలియజేసిన ఎవరు ఎలాంటి స్పందన లేదు సార్ నాకు. సార్ నాకు ఇట్లా ఏసీ గారు ఇట్లా చేసిండు సార్ అంటే చూద్దాంలేమ్మా అని అంటున్నారు, కానీ తనను పిలిపిస్తలేరు. నా పేరు పార్వతమ్మ సార్, మాది నాగర్ కర్నూలు డిస్టిక్ సార్. అవును సార్. వజ్రం సార్. పెళ్ళి అంటూ రెండో పెళ్ళిగా నేను చేసుకుంటానని నమ్మించి పాపను పుట్టించి మోసం చేసిపోయింది సార్. ఈ పాప పుట్టిన తర్వాత నేను అడిగిన సార్, ఏంటి నా పరిస్థితి, నాకు వచ్చిన సంబంధం కూడా చెడగొట్టినావు, అన్నిటికీ నువ్వు ముందర ఉన్నావు, వచ్చిన సంబంధాలు చెడగొడుతూ నా కాడ అమౌంట్ తీసుకొని ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నాకు ఎందుకు నమ్మించినావు అని అంటే, నీకు అన్ని విధాలుగా నేనుంటా, ఏ లోటు లేకుండా నేనుంటా. నా భార్య నా కాడికి రానివ్వడం లేదు, ఆమెకు ఆరోగ్యం బాగాలేదు, నేనున్నా, నీకు అన్ని విధాలుగా నేనున్నా. ఏ విషయం అడిగినా కూడా నీకెందుకు నేనున్నా అనే మాట తప్ప వేరే మాట చెప్తలేడు సార్. నాకు ఈ పాప చిన్న పాప పుట్టిన తర్వాత అడుగగా నిన్ను నీ పిల్లల్ని చంపేస్తా, ఎన్ని రోజులకున్నా నేను నీకు రూపాయి ఇచ్చేది లేదు అని మాట్లాడుతున్నారు సార్. అంటే మొదటి భార్య ఉన్నప్పుడు మీరెందుకు చేసుకున్నారు సార్? నేను చేసుకోలేదు సార్. నా కాడ పైసలు తీసుకున్నాడు, ఆయన అవసరాల నిమిత్తము 3 లక్షల రూపాయలు తీసుకున్నాడు. పైసలు తీసుకొని పైసలు అడగగా తను, నీకు పైసలు నేను ఇస్తా, ఉండని నేను మెల్లగిస్తా, పైసలు కావాలన్నా నీకు మనిషి కావాలన్నా నేనున్నాగా, పైసలు ఎందుకు నీకు, అన్నిటికీ నేనున్నా, పైసలు వస్తావి తీసుకుందాము, లైఫ్ లాంగ్ నేనున్నా నీకు అని నాకు టోటల్గా ఒక మంచి మాటలుగా చెప్పిండు సార్. మాటలు చెప్పి నమ్మించిండు. నీకెందుకు నేనున్నా, నేను ఏ విషయం అడిగినా కూడా నీకెందుకు నేనున్నాగా నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవద్దు, నీకు భర్తనైనా నేనే, అన్ని విధాలుగా నేనే. టోటల్గా నమ్మించిండు సార్. నమ్మించి ఇప్పుడు అడిగితే నువ్వెవరో నాకు సంబంధం లేదు, నువ్వు నన్ను పైసలు అడగకూడదు, నా కొడుకులు రౌడీ షీటర్లు, నా కొడుకులను పంపిస్తే నిన్ను ఏం చేస్తారో తెలియదు, పొలిగా చేస్తారు, నిన్ను నీ పిల్లల్ని చంపేస్తారు, నువ్వు ఇంకోసారి నన్ను అడగకూడదు అని చెప్తున్నాడు సార్. ఈ పాపకు 3 సంవత్సరాలు సార్. ఎస్ఐ కాడికి పోయినా, సిఐ కాడికి పోయినా, డిఎస్పీ కాడికి పోయినా, ఎస్పీకి కూడా పిటిషన్లు ఇచ్చిన సార్. మన అంబేద్కర్ యోజన సంఘం నుంచి కూడా వచ్చిన సార్. ఎవరి కాడికి పోయినా నాకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్. అన్యాయమే జరిగింది కానీ నాకు న్యాయం అంటూ జరగలేదు సార్. నాకు అమ్మ నాన్న లేరు, అన్న తమ్ముళ్ళు లేరు, మేము 3 ఆడపిల్లలమే, మాకెవ్వరూ లేరు సార్. నాకు న్యాయం చేయండి అని అడిగితే ఎలాంటి స్పందన లేదు సార్. ఆ కేసుని అలాగే మోసపెడుతున్నారు. కనుక నేను మీ కాడికి వచ్చిన సార్, నాకు అన్యాయం జరిగిందని మీ కాడికి వచ్చిన. ఎవరు లేరు సార్. నాకు నువ్వెవరు నాకు తెలియదు, చంపేస్తానే అంటున్నాడు సార్. నేను చెప్పిన సార్, నా జీవితంలో జరిగిన అన్నీ కూడా తనకి చెప్పేసిన సార్. నా పరిస్థితి ఈ విధంగా ఉంది, నా జోలికి రాకు అని కూడా చెప్పిన. ఆ డిపార్ట్మెంట్లో మస్తు నడుస్తలే అని ఎన్నో విధాలుగా అన్ని రకరకాలుగా చెప్పిండు సార్.
అతను వేస్తే నేను హోంగార్డ్ని సార్. ఓకే, ఆ, తను వేస్తే మీరు హోంగార్డ్ అవును సార్. నాగర్ కర్నూలు నుంచి. అవును సార్. అన్ని విధాలుగా చెప్పిన సార్. నా జీవితంలో ఏం జరిగినవో అవన్నీ చెప్పేసిన. దయచేసి నా జోలికి రాకు అని అంటే నీకెందుకు, నేను అందరిలాంటి వాడిని కాను, నేనున్నా ఏది ఏమైనా నేనున్నా అని చెప్పిండు సార్. నాకు ఈ పాప కన్నా ముందు ఇంకొక పాప కూడా ఉంది సార్. ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయ్యింది, నాకు పాప ఉంది అని కూడా చెప్పిన సార్. ఆ పాప కూడా నాకే పుట్టిందని అనుకుంటానే అన్నాడు సార్ అతను. అన్ని విధాలుగా నమ్మించి మాయమాటలు చెప్పి ఇప్పుడు నా పైసలు అడిగితే పిల్లని నా పరిస్థితి ఏందని అడగగా ఆ రకంగా నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు సార్. ఇట్టి పైసలు కూడా ఈ 3 లక్షలు అడిగితే 3 లక్షలు తను ఒక మధ్యవర్తి కాడ పెట్టిండు. ఆ మధ్యవర్తిని అడిగితే నాకు సంబంధం లేదు అని మాట్లాడుతున్నాడు సార్. అతని పేరు వజ్రము. అవును సార్. పోలీస్ అధికారి. అవును సార్. ఎక్కడ నుంచి పోలీస్ స్టేషన్? నాగర్ కర్నూలు డిస్టిక్ సార్. స్టేషన్ ఎక్కడ? మాది అచ్చంపేట సార్. అచ్చంపేట. తను చేసేది ఎక్కడ పని చేసేది? నాగర్ కర్నూలు సార్. నాగర్ కర్నూలులో పని చేస్తుంది. ఇప్పుడు నీకు ఏం న్యాయం కావాలంటున్నారు సార్? నా పైసలు నాకు ఇప్పించి ఈ పుట్టిన పిల్లకు ఏం న్యాయం చేస్తారో చేయమనండి సార్. నాకు న్యాయం కావాలని అడుగుతున్నా సార్. నేను పిఎస్లో అడిగితే ఏమంటున్నారు వాళ్ళు పోలీస్ అధికారులు? పిఎస్లో అడిగిన సార్. దాదాపు 2021 నుంచి పాప పుట్టిన కాడ నుంచి నేను పిటిషన్లు ఇచ్చిన సార్. అమరాబాద్లో ఇచ్చిన, ఎస్ఐకి, సిఐకి, డిఎస్పీకి, ఎస్పీకి కూడా ఇచ్చిన సార్. ఎవరు ఎలాంటి స్పందన లేదు సార్ నాకు. చూసారు కదా మరి పోలీసు వ్యవస్థలోనే ఈ విధంగా జరుగుతుంది. తిను ఒక హోమ్ గార్డు, తిను ఏదైతే మొదటి పెళ్ళాం వేరే ఆమె ఉండొచ్చు, ఏఎస్ఐ అధికారి పోలీసు అతను మరి ఏ విధంగా తిను బలపరుచుకున్నాడు సార్. నా ఇంటి మీదకి ఆయన నేను ఓపికతో నూకున్నా సార్. మరి ఆ టైంలో నన్ను చంపేసిపోయింటే నాకు దిక్కేవారు సార్. నాకు చిన్న చిన్న పిల్లలు, అమ్మ నాన్న లేరు, అన్నదమ్ములు లేరు, మేము ముగ్గురం అక్క చెల్లెలము, నేను ఒక అనాథని సార్. ఎన్ని విధాలుగా ఎన్నిసార్లు తిరిగినా కూడా ఏం పట్టించుకుంటలేరు సార్ నన్ను. ఇంత అన్యాయం జరుగుతుంది సార్ నాకు. ఒక డిపార్ట్మెంట్లోనే ఇంత అన్యాయం జరుగుతుంది, సామాన్యమైన ప్రజలకు ఏ విధంగా న్యాయం ఉంటుంది సార్? మీరే చెప్పండి. మరి ఇంతకాలం బయటికి ఎందుకు రాలేదమ్మా, ఇప్పుడు ఎందుకు వచ్చినావు సార్? నేను అధికారులు చేస్తారు అన్నట్టుగా ఓపికతో ఉన్నా సార్. పై అధికారులకు తన మీద దరఖాస్తు ఇచ్చిన కదా, సరే ఎందుకు ఎందుకు పోవాలో అధికారులకు తెలియజేసిన కదా, అధికారుల నుంచి ఏమైనా స్పందన వస్తుందేమో అన్నట్టుగా వెయిట్ చేసిన సార్ నేను. సరే పై అధికారులకు చెప్పకుండా ఉంటే మాకు చెప్పలేదు అనే మాట అంటారేమో అన్నట్టుగా తనకు అందరికి చెప్పిన సార్. ఎస్ఐకి, సిఐకి, డిఎస్పీకి, ఎస్పీ దాకా కూడా ఇచ్చిన సార్. వాళ్ళు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు సార్. ఒక్కరు కాకపోయినా ఒక్కరు అతన్ని పిలిపించి, నన్ను పిలిపించి, ఆ మధ్యవర్తిని పిలిపించి ఎలాంటి సమాచారము చెప్తలేరు సార్. నా కేసు గురించి అడగగా ఏమంటలేరు సార్. సైలెంట్ పోకుంటారు. పోలీస్ వ్యవస్థను చూస్తూ ఉంటే నిజంగా ఇలాంటి వార్తలు కప్పిపుచ్చుతా ఉన్నారా మరి ఏందో తెలియదు కానీ తిను ఒక హోమ్ గార్డ్గా పనిచేస్తా ఉంది నాగర్ కర్నూలులో ఒక స్టేషన్లో. సో తీసుకుపోయి నువ్వు నన్ను బెదిరించి కాగితాలు రాపించుకొని ఆ కాగితాల మీద సంతకాలు పెట్టించిండు సార్. ఇంకా నాకు అక్కడ దిక్కు ఏం లేదు సార్. నేను భయపడి ఆ కాగితాల మీద సంతకాలు పెట్టిన సార్. ఇప్పుడు ఎవరు అడిగిన ఆ కాగితాలు అతను రాసిన కాగితాలు చూపించి ఆమెకు నేను చెక్ ఇచ్చిన, ఇంకో నా కాడ సాక్ష్యాలు ఉన్నవి అని చూపిస్తున్నాడు సార్ అతను. ఏం కాగితాలు ఉన్నాయి, ఏం రాసింది దాంట్లో? ఒక బాండ్ పేపరు, అతని భార్య నాకు చెక్కు ఇచ్చినట్టుగా, డబ్బులు ఇచ్చినట్టుగా చెక్కు ఫోటో దింపుకున్నారు. ఈ 3 లక్షల ఇదంతా చూస్తుంటే ఈ కేసుని కప్పిపుచ్చడానికి లేకపోతే తిను ఎవరైతే ఉన్నారో తిను మళ్ళీ మీడియా ముందు కానీ లేకపోతే మళ్ళీ కేసులు కానీ పెట్టకుండా తినని ఏదైతే బయటికి రాకుండా కప్పిపుచ్చే విధంగా, మూసేసే విధంగా మరి అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కావచ్చు కొంతమంది చేస్తూ ఉన్నారని చెప్పి కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది. పాపను చూడొచ్చు, చిన్న పాప, దాదాపు 3 ఏళ్ళు కూడా నిండని పాప. మరి ఇలాంటి వారికి పోలీసులే ఇలా సమాజం కావచ్చు, ప్రజలు కావచ్చు న్యాయం చేసేటటువంటి వాళ్ళు మరి ఇలా అందులో పోలీస్ అధికారిగా ఒక హోంగార్డ్గా పనిచేస్తున్న మహిళ పైన ఈ విధంగా తనకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పి కూడా ఉన్నత అధికారులని కలిసినా కూడా తనకి న్యాయం చేయకపోగా మరి ఈ విధంగా తనని ఏదైతే కేసును కొట్టేసే విధంగా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారని చెప్పి కూడా తను ప్రజావాణికి వచ్చి తన ఆవేదన అనేది వ్యక్తపరుస్తూ ఉంది. ఖచ్చితంగా ఇది అధికారుల దృష్టికి వెళ్ళాలి. ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా స్పందించాలి. మరి ఈ ఆడబిడ్డకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. చెప్పండి అమ్మా. నేను 2-3 సార్లు సీఎం ఆఫీస్కి కూడా వచ్చిన సార్, అక్కడ కూడా కలవనియలే నన్ను. డీజీపీ ఆఫీస్కి కూడా పోయినా సార్, అక్కడ కూడా కలవనిస్తలేరు. మన పోలీసు వాళ్ళు ఎవరు కలవనిస్తలేరు సార్. సార్ ఇది పరిస్థితి, నా పరిస్థితి ఇట్లా ఉంది సార్.
సార్ దారుణంగా ఉంది. ఒకసారి సార్ వాళ్ళని కలవాలి సార్, ప్రాబ్లం చెప్పుకోవాలంటే కూడా వాళ్ళు కలవనీయకుండా నన్ను రిటర్న్ పంపించారు సార్. ఇంత అన్యాయం జరుగుతుంది సార్ నాకు. మరి ఖచ్చితంగా అధికారులు దీని పట్ల స్పందించాలి. ముఖ్యమంత్రి గారు మరి ప్రజాపాలన అంటారు, పోలీసు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్తా ఉంటారు. మరి అలాంటి పోలీసు వ్యవస్థలోనే మహిళలకి ఇలా ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉందని చెప్పి కూడా తను ఆవేదన పడుతూ ఉంది. ఖచ్చితంగా దీన్ని స్పందించి ఈ కేసు ఏదైతే ఉందో మరి తనకి తిను తప్పు ఉందా లేకపోతే ఆయన తప్పు ఉందా, ఎవరిదో ఒకటి క్లియర్ కట్గా దీంట్లో ఒక క్లియరెన్స్ ఇవ్వాల్సింది. మరి ఈ చిన్న పాప, ఈ ఆడబిడ్డ చిన్న పాప, ఆమెనైనా కొంచెం చూసుకొని మరి ఈ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే పోలీస్ శాఖ కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, ఒకసారి చూసి ఈ కేసు ఏదైతే ఉందో దీన్ని సాల్వ్ చేసే దిశగా, వీళ్ళకి న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తను ప్రజావాణి ముందు వేడుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మేము ప్రజావాణి అని అంటే మాకేదో జరుగుతుంది రేవంత్ రెడ్డి సార్ తోటి అనే దాని మీద కొద్దిగా మాకు నమ్మకంతో మేము వచ్చినాము. మేము ఇచ్చి ఇప్పుడు ఫిబ్రవరిలో మేము ఇచ్చాము. ఇస్తే దానికి ఎక్నాలజ్మెంట్ అనేది ఏమి ఇవ్వలేదు. సరేలే మీకు మెసేజ్ వస్తుంది అంటే మెసేజ్ వచ్చింది. మెసేజ్ వస్తే మళ్ళీ మేము ఎవరిని అడగాలి, మళ్ళీ మెసేజ్ వస్తే ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పేసి వాళ్ళు అప్పుడు ఫిబ్రవరి ఇచ్చినప్పుడు డివిజన్ వైజ్గా అక్కడ అనేది అప్పుడు లేకుండే, డివిజన్ వైజ్గా ఇప్పుడు సపరేట్ చేశారనమాట. సరే అని చెప్పేసి నేను మళ్ళీ రీసెంట్గా కూడా నేను ఒక జస్ట్ 2 months బ్యాక్ కూడా నేను ఇస్తే కూడా అది ఇంతవరకు ఏమీ కొలిక్కి రాలేదు. మళ్ళీ మేము సరే మా ఏరియా పిఎస్కి వెళ్ళి కూడా నేను అక్కడ మేము ప్రజావాణిలు ఇచ్చినాం సార్ సో అని అంటే కూడా వాళ్ళు పిలిచి ఏం మాట్లాడతలేరు, చేస్తలేరు, ఇవన్నీ మీరు కోర్టులో చూసుకోవాలి, సివిల్ కేసులు అవన్నీ చెప్పేసి అక్కడక్కడ పొజిషన్ అనేది అక్కడ చూపెడుతున్నారు సిఎస్ఆర్ గారు. ఆ విధంగా అంటారు. ఇప్పుడు మేము ఏదో అవుతుందని చెప్పి మేము వస్తే గదే మాటలు అప్పుడు మాట్లాడిందే వాళ్ళు ఇప్పుడు అదే మాట. కనీసం ఏమైనా పిలిచాను, అది సో ఇట్లా ఉంది అని చెప్తే మాకు కూడా కొద్దిగా సంతోషిస్తాం. మాకు ఏంది అనేది కూడా మా ప్రాబ్లమ్స్ అనేది కూడా తెలుస్తుంది కదా. మేము రిజిస్ట్రేషన్ పేపర్స్ పెట్టుకొని మేము వాడు ఎవడో వచ్చి ఆక్యుపై చేసుకొని అంటే ఇట్లా జరుగుతుంది సార్ అని చెప్పి మేము 87 నుంచి మేము తిరుగుతున్నాం. మా పెద్దవాళ్ళు తిరిగి చనిపోయినారు వాళ్ళు. కనీసం మనం మాకన్నా ఏమన్నా దక్కుతుందేమో అన్న ఆశతోటి మేము అన్ని జాలాలు తిరుగుతున్నాం. మాకు ఇటువంటి సహాయ సహకారాలు అయితే అందుతలేవు. మరి ఇక్కడ ప్రజావాణి సమస్యల కోసమే కదా పెట్టింది, అదే కదా సార్, అదే ఆ విధంగానే మేము ఇక్కడకు రావడం అనేది జరిగింది. కడితే మళ్ళీ కానీ ఓన్లీ ఏంటంటే కంప్లైంట్ తీసుకోవడం అనేది జరుగుతుంది తప్పేసి దాని సొల్యూషన్ అనేది మాకు ఇంతవరకు ఒక ఎంటిక మందం కూడా ఏం వినవడలేదు సార్. మేము ఏదో మామూలుగా పోయి పిఎస్లో పోయి కంప్లైంట్ ఇస్తాం, మా ప్లాట్ ఇది అని అంటే అది చూస్తున్నారు, వెళ్ళగొడుతున్నారు. వానికే పెద్దవాళ్ళు ఆక్యుపై చేసుకుని వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నారు తప్పించి కానీ మా సొంటలకు ఎటువంటి సపోర్ట్. నేను ఇప్పుడు ఫిబ్రవరి నుంచి తిరుగుతున్నా సార్. మా ఫాదర్ చనిపోయిండు, తిరిగి 7-8 ఏళ్ళ వరకు తిరిగిండు, చనిపోయిండు. ఇప్పుడు నేను తిరుగుతున్నా, నాకు ఇంతవరకు అనేది ఏం లేదు. అసలు మా యాక్చువల్గా మాకు ఆర్టీసీ కాలనీది మా ఉచాపూర్లో మాకు 600 ప్లాట్లు సార్. మాకు 10-15 ఎకరాలు ఇట్లా ప్లాట్లు చేసి 600 ప్లాట్లు చేసి ఆర్టీసీ ఎంప్లాయీస్ వాళ్ళకి ఇచ్చారు సార్. అది ఇస్తే ఇంతవరకు అవి అప్పుడు నయము ఆక్యుపై చేసుకున్నారు సార్. ఆ నయం ఆక్యుపై చేసుకున్నాను చెప్పేసి అట్లా మేము భయపడి ఊరుకున్నాం. ఇప్పుడు ఆ నయం చనిపోయిందని చెప్పి మేము వచ్చేవరకు అది వాడు వేరేడు జంప్ అయిపోయింది వాళ్ళకి. ఇది ఏం న్యాయం సార్, ఇది ఏంటి అని అడిగితే కూడా మాకు ఎటువంటి సమాధానాలు వస్తలేవు. ఏదో రేవంత్ రెడ్డి సార్ ఇక్కడ పెట్టాడు, ప్రజావాణి పెట్టినని చెప్పి మేము వస్తే ఇక్కడ కూడా అదే దానికన్నా దారుణంగా ఉన్నా సార్. మాకు అక్కడ ఎటువంటి రెస్పాన్స్ లేదు సార్. మాకు అక్కడ సైడ్ పోతే ఏం చెప్తున్నారు సార్ వాళ్ళు, ఆ డాక్యుమెంట్లు తీసుకురా అన్ని ఇస్తున్నాం, ఇచ్చినా కూడా ఏం లాభం. మాకు ఎక్నాలజ్మెంట్ అనేది ఇది ఇవ్వడం లేదు వాళ్ళు. ఓన్లీ మెసేజ్ వస్తే మేము ఏం చేయాలి, ఏం చేయాలి చెప్పండి. ఇప్పటివరకు చూడండి, మా ఫాదర్ చనిపోయిండు, ఇప్పుడు మా 600 ప్లాట్లు అండి, 15 ఎకరాలు వాడు తీసుకున్నాడు అని చెప్పి పిలిపించి ఆ ఏరియా వాళ్ళని మాట్లాడిపోయచ్చుగా. అస్సలకి ఏం చేస్తేనే లేరు అక్కడ. మాకు ఎంత బాధ అండి. సీనియర్ సిటిజన్ సార్ నడవలేక చెప్పుకోలేక లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు సార్ కొంతమంది అయితే మా దాంట్లో. అక్కడ వాడు ఎంతో చేస్తున్నాడు వాడు, కానీ వాడినైతే పిలిచి మాట్లాడేది లేదు, చేసేది లేదు. ఇంత మాకు అన్యాయం జరుగుతుంది సార్ అక్కడ. ఏదో అంటే ప్రజావాణిలో కంప్లైంట్ వరకే అవుతుంది తప్పించి కానీ దాని సొల్యూషన్ అయితే మాకైతే వేస్తుంది. దూరం నుంచి కూడా వస్తున్నారు, వాళ్ళ పరిస్థితి వాళ్ళైతే మరీ ఘోరం సార్. వాళ్ళది మాకు అన్నీ తెలుసుండి మేము సిటీలు ఉంటేనే మాకు ఇన్ని నరకయాతన అనుభవిస్తున్నాము. పాపం వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో చాలా ముసలి వాళ్ళు, సీనియర్ సిటిజన్ వాళ్ళు చాలా బాధపడుతున్నారు సార్. వాళ్ళు కూడా వాళ్ళకి ఏం తెలియలేక వస్తున్నారు ఇక్కడ, కానీ వాళ్ళకు ఏంటనేది తెలుసలేదు. ఇచ్చినామని చెప్పి ఏదో న్యాయం జరుగుతుంది అంటే ఈ న్యాయం అనేది ఎక్కడ జరుగుతలేదు సార్ ఇక్కడ. రేవంత్ రెడ్డి సార్, మీరు దయచేసి కొద్దిగా మీరు చాలా తీసుకుంటున్నారు కరెక్టే, కానీ ఇది జర మీరు ఇంట్రెస్ట్గా చూసి మాకేదైనా అందరికీ దారి చూపెట్టండి సార్. అసలు అవుతలేదు సార్, ఓన్లీ కంప్లైంట్ వరకే ఉంటున్నారు సార్. రేవంత్ సార్
మీరు మా బాధ అర్థం చేసుకోండి సార్ ఏం ప్లీజ్. చెప్తారన్న ప్రజావాణి సమస్యలు అంటే దూరం నుంచి వచ్చే వాళ్ళకి సలహా సూచనలు ఏం సార్, వాళ్ళు అంత దూరంకెళ్ళి వచ్చినా కూడా వేస్ట్ సార్. వాళ్ళు ఇక ఏంటంటే వాళ్ళకి అన్యాయం, ఇప్పుడు న్యాయం జరిగినప్పుడు అంత దూరంకెళ్ళి ఆశపడి ఆ రేవంత్ సార్ ఇట్లా చేస్తుందని చెప్పి ఆశతోటి ఇటుకు వస్తున్నారు. కానీ వాళ్ళకి ఎటువంటి ఎక్నాలజ్మెంట్ లేదు, ఎవరితోనే మాట్లాడాలని లేదు, ఎక్కడ పోవాలి ఎవరిని అడగాలని లేదు. వీళ్ళ మెసేజ్లు పెడుతున్నా ఆ మెసేజ్లు ఎవరిని పోయి అడగాలి, ఏం కథ ఏంటిది అనేది ఏం లేదు. ఇంతవరకు నేను ఇప్పుడు కనీసం అయినా సార్ నేను 7-8 months నుంచి తిరుగుతున్నా సార్. నాకు ఎటువంటి అనేది జరుగుతలేదు మాకు. నాకైతే అలాగనే సిచ్యువేషన్ జరుగుతుంది సార్. ఇంతవరకు నాకు తెలిసినట్టు మట్టుకైతే మాత్రం సార్ మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలామంది నేను ప్రజావాణిలో అరే న్యాయం జరుగుతుందని చెప్పి నేను సొంతంగా వచ్చి నేను కంప్లైంట్ ఇప్పించిన సార్. నేను వాళ్ళకు కూడా ఎటువంటి న్యాయం జరగలేదు సార్. అందరూ నన్నే తిడుతున్నా, తీసుకుపోయి పెట్టినో చేసినావు అని చెప్పి అంటే. కాబట్టి రేవంత్ సార్ ప్లీజ్ సార్ మీరు కొద్దిగా ఇంట్రెస్ట్గా పెట్టి చూడండి సార్ ప్లీజ్ సార్. ఎందుకంటే మాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు సార్. అక్కడ పోయిన తర్వాత కోట్లకు మళ్ళీ వెళ్తే మేము కోర్టుకు పోయే పరిస్థితి లేకనే కదా సార్ మేము ఇక్కడికి వచ్చినాం. మేము డబ్బులు లేక కోర్టుకు పోలేక తిరగలేక మా ఫాదర్ మా తల్లిదండ్రులు కూడా చనిపోయారు సార్. ఇట్లా చాలామంది ఉన్నారు సార్ మా దగ్గర. చాలామంది చనిపోయి తెలియక తెలిసుండి వచ్చి రాలేక చెప్పుకోలేక పరిస్థితిలో ఉన్నారు సార్. దయచేసి ఎక్కడెక్కడో ఉన్నారు సార్ ఊర్లలో వాళ్ళు రాలేకపోతున్నారు సార్. దయచేసి మీరు చూడండి సార్. మాది ఆర్టీసీ కాలనీ ఔషాపూర్ గట్కేసర్ దగ్గర సార్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మాది. కొద్దిగా చూడండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. సుధాకర్ రెడ్డి సార్, ఎక్కడి నుంచి ఎన్సాన్పల్లి సిద్దిపేట డిస్టిక్ దేని మండల్ కోసం కూడా వచ్చారు? ప్రజావాణి సమస్య ఏంటి? భూ సమస్య సార్. భూమి సమస్య ఎట్లా ఉంది? లోపల రెస్పాండ్ ఎట్లా ఉంది? ఏం లే. రెస్పాండ్ ఎలా ఉంది? అది రిసిప్ట్ ఇస్తలేరు కదా సార్. మీరు అప్లికేషన్ రాసి ఇంత కట్టా ఇస్తే దానికి రిసిప్ట్ ఇస్తలేరు. మీకు ఫోన్ మెసేజ్ వస్తుందా చేస్తుందా అని చెప్తారు సార్. ఫోన్ మెసేజ్ వస్తుందని పొమ్మంటున్నారు. పొమ్మంటారు. ఎలాంటి రిసిప్ట్ ఇస్తలేదు. అంతకుముందు రిసిప్ట్ ఇచ్చిండ్రట, ఇప్పుడేమో రిసిప్ట్ బంద్ చేశారు. ఎందుకంటే అడిగితే ఏమంటారు? మేము మెసేజ్ వస్తుంది బాగుంటుంది. మెసేజ్ వచ్చినాక ఎడికి పోవాలట, మళ్ళీ ఎడికి పోవాలని చెప్తలేరు. ఇక మీకు మెసేజ్ వస్తుంది తర్వాత కలుగుంటే అది ఎక్కడ మెసేజ్ వస్తే అక్కడ పోయి కలవండి అని చెప్తాను. ఎక్కడి నుంచి వచ్చినావు? సిద్దిపేట నుంచి వచ్చింది సార్. సిద్దిపేట నుంచి ఇక్కడికి వచ్చినా. ఎట్లా అనిపిస్తుంది మరి నీకు? నమ్మకం అనిపిస్తుందా? అయితే అవుతుంది అంటే అవుతుందని నమ్మకంతో వచ్చిన సార్. మరి అవుతుందని నమ్మకంతో వచ్చిన. ఫస్ట్ టైం వచ్చినావా? ఫస్ట్ టైం. అదే సార్. ఏంటి మరి ఏం చెప్తావు ప్రభుత్వానికి మీ సమస్య గురించి? సమస్య నాది, నేను కాస్తు చేసుకోవాలి దున్నుకోవాలని సార్. నాకు అదే ఆధారం సార్. మా కుటుంబం పిల్లలు, 2 కొడుకులు పిల్లలు మనమరు అదే కుటుంబం దాన్ని పోషించుకుంటున్నారు సార్. దాంతో మాకు 1967 ఇచ్చి ఇస్తారు సార్ పట్టా, కాంగ్రెస్ గవర్నమెంట్. పట్టా కాలేదా? ఏంది పరిస్థితి? పట్టా అనే సార్, అది లావన్ పట్టా కదా, దాని నుంచి మాకు జైలు కడుతున్నాం, దాని గురించి మేము అది చేసినాం అని చెప్పి. వాళ్ళకి కావాల్సింది 32 ఎకరాలు, అందులో ఆ సర్వే నెంబర్లో ఉన్నది 108 ఎకరాలు. మొత్తం ఫినిషింగ్ చేసి వాళ్ళకి రాణిస్తలేరు, పోలీసులు కాపలా పెట్టి. ఇది సమస్య సార్. మాకు కావాలని చెప్పి ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చినాం సార్. ఏమంటున్నాం మరి ఉన్నతాధికారులు అడిగితే? ఏం సప్లై చేస్తలేరు అంతే. చూసారు కదా, అదే సమస్య గురించి ఎలాంటి అది ఇవ్వకుండా, ఎక్నాలజ్మెంట్ ఏది ఇవ్వకుండా కూడా కేవలం మెసేజ్ వస్తుంది, మీకు సమస్య సాల్వ్ అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ లోపల అధికారులు ప్రజావాణిలో. మరి ఇక్కడ క్లియర్ కట్గా మేము ఏదైతే నమ్మకంతో ప్రజావాణికి వచ్చినామో మా నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి ప్రజావాణిలో మా సమస్యలు ఏవైతే పెట్టినామో ఆ సమస్యలు అన్నింటినీ కూడా సాల్వ్ చేయాలని చెప్పి కూడా ఇక్కడ ప్రజలు అడుగుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా దీని పట్ల అధికారులు దృష్టి సాధించాలని చెప్పి కూడా ఇక్కడ విన్నకుంటున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈ రోజు మంగళవారం ప్రజా దర్బార్ సందర్భంగా ప్రజలకు తెలియజేది ఏమన్నా అంటే, ప్రజా దర్బార్ రావడం వల్ల ప్రజల మీద దాడులు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు, మూకుముడిగా దాడులు చేస్తున్నారు, హత్యా ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కేసు రిసీవ్డ్ కాపీ అడిగినందుకు వాళ్ళకి ఆవేశం కట్టలు కట్టుకొస్తుంది. ఈరోజు ఉగ్రవాదుల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు ఉద్యోగస్తులు. లోపల మేము రిసీవ్డ్ కాపీ ఇవ్వమంటే ఇవ్వడం లేదు, ఇవ్వము, దాడులు చేస్తాం, హత్యా ప్రయత్నం చేస్తామంటారు. మీరు ఏమని చెప్పు దిక్కున్న దగ్గర చెప్పుకోమంటారు. రేవంత్ రెడ్డి చెప్పుకుంటే రేవంత్ రెడ్డి ఏం దిక్కుతాడని మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిని కూడా ఆ విధంగా ముడి మీద అంతే, పిల్లల మీద అంతే. అప్పుడు ఆ బాధ ఏందో అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ రోజు ప్రజా దర్బార్ ఎందుకు పెడుతున్నారు? ఈ ప్రజా దర్బార్ ఎవరి సమస్య పరిష్కారం అవుతుంది? ఏ ఒక్కరి సమస్య పరిష్కారం కావడం లేదు. గొర్రె కషాయాన్ని నమ్ముతుంది అన్నట్టే ప్రజలు రేవంత్ రెడ్డి నమ్మి ఈరోజు ఏ విధంగా వెన్నుపోటు కొడిచి రేవంత్ రెడ్డి అనేది ప్రజలకు తెలియపరుస్తున్నా. ఈరోజు ప్రజా దర్బార్ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, ఏదీ లేదు. రైతుల ఆత్మహత్యలే పెరుగుతాయి.
ఈ పింఛన్ లేదు, ఏది లేదు. ఈ రోజు ఏంటంటే ఊరి ఓటని ఇచ్చిపెట్టి బస్సులలో ఆడోళ్ళని తిప్పి మొగోళ్ళని తిప్పకపోవడం ఏ విధంగా ఉందంటే మొగోళ్ళు ఏ పాపం చేసి ఆడోళ్ళు ఏ పుణ్యం చేసారు. ఇంతకాలం బ్యాలెట్ తోటి బతుకు చేంజ్ అవుతుంది అనుకుని కాలేదు. ఇప్పుడు బుల్లెట్ తోటైనా బతుకు చేంజ్ అవుతుంది అనేది ప్రజలు ఆలోచించాలని చెప్పి రేవంత్ రెడ్డి తెలియజేయలేదు ఏమన్నా అంటే కేసీఆర్ ఉన్న స్టాపే ఉన్నది. వీళ్ళందరినీ మార్చడం చేత కాకపోతే రాజీనామా చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నాము. మా విధంగానే హత్యా ప్రయత్నం జరిగిందో దాడులు జరిగినాయి. నీ మీద కూడా ఆ విధంగానే హత్యా ప్రయత్నంతో దాడులు జరుగుతాయి. స్వతంత్రం వచ్చి ఈరోజు ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎంతమందికి స్వతంత్రం అనే పదానికి అర్థం తెలుసు. ఈరోజు స్వతంత్రం జరుపుకోవడం దేనికోసం జరుపుకుంటారు? ఫ్రీడమ్ అనే మీనింగ్ అర్థం లేదు, పబ్లిక్ సర్వీస్కి అర్థం తెలియదు. ఈరోజు ఉద్యోగస్తులు మొత్తం ఉగ్రవాదులు లేక తయారైపోయారు కాబట్టి అవినీతే రాజ్యం వెళ్తుంది కాబట్టి అభివృద్ధిని సమాధి చేసిర్రు, అభివృద్ధిని ఏమో సమాధి చేసిర్రు. అన్యాయం పరిపాలన ఏ విధంగా ఉన్నదనేది రేవంత్ రెడ్డి సందర్భంగా గుర్తించాలి. ఈరోజు మోడీనే నమ్ముకున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి మోడీ ముంచుతాడా, రేవంత్ రెడ్డిని తేల్స్తాడా అనేది ఉన్నది. చంద్రబాబే గురువు, రేవంత్ రెడ్డి గురువు కాబట్టి వీళ్ళంతా రూపం మార్చిన దోపిడీ దొంగలే అని చెప్పేసి ప్రజా దర్బార్ సందర్భంగా తెలియపరుస్తున్నారు. న్యాయం జరగకపోతే అన్నారు కాబట్టి పోయిన మంగళవారం నాడు నా మీద హత్యా ప్రయత్నం జరిగింది, దాడి జరిగింది కాబట్టి ఈరోజు లోపల దాడి జరిగింది. వాళ్ళు ఏంటంటే స్టాప్ చెప్పారు అన్నాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళు పోయి రిసీవ్డ్ కాపీ అడిగితే ఇవ్వలేదు. వాళ్ళే పోలీసులను పిలిపించి దాడి చేయించారు, హత్యా ప్రయత్నం చేయించారు. కాబట్టి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొస్తున్నాడు. నాకు న్యాయం జరగకపోతే రేవంత్ రెడ్డి ఇంట్లో పీనికి వెళ్ళాలి, నా మీద దాడి చేసిన వాళ్ళు ఇంట్లో పీనికి వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా దేవుడిని ప్రార్థిస్తున్నాను. చూసారు కదా, ప్రజాపాలన, ప్రజావాణి, ప్రజల సమస్యలు తీరుస్తూ ఉన్నామని చెప్పి ఒకవైపు ప్రభుత్వాలు చెప్తా ఉంటే ఇంకోవైపు ఇక్కడికి వస్తున్నట్టు జనాలు చెప్తున్నమాట క్లియర్ కట్గా మీరే చూసారు కదా. ఇక్కడ ప్రజావాణి అనేది కేవలం పేరుకే పెట్టినారు కానీ మరి ఇక్కడ ప్రజావాణిలో ఎలాంటి సమస్యలు సాల్వ్ కావట్లేదు. ప్రజావాణిలో రాను రాను ప్రజావాణి పైన ప్రజలకి నమ్మకం పోతా ఉందని చెప్పి కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా దీని పట్ల అధికారులు, ముఖ్యమంత్రి, ప్రభుత్వాలు ప్రజావాణి అంటే ఏంటో క్లియర్ కట్గా ప్రజలకి వచ్చినటువంటి సమస్యలను సాల్వ్ చేసే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడికి వచ్చిన ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.